వ్యూవర్స్, నేను మీ లక్ష్మీప్రియ. వెల్కమ్ టు మై ఛానల్ మామ్స్ ముచ్చట్లు. ముందుగా అందరికీ అయితే హ్యాపీ ఉమెన్స్ డే, అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నేటి ప్రపంచంలో మహిళలకు కూడా మగవాళ్ళకి ఏమాత్రం తీసుకోకుండా అన్ని రంగాల్లోనూ, ఇటు ఇంట్లోనూ అటు బయట పలు రంగాల్లో వాళ్ళ యొక్క సత్తా అయితే చాటుకుంటున్నారు. సో అది కూడా మనం చూస్తున్నాం. బట్ ఎంత అడ్వాన్స్డ్ అయినప్పటికీ, ఎంతగా ముందుకు వెళ్ళినప్పటికీ కొంతమంది పెళ్ళైన ఆడవాళ్ళు అలాగే పిల్లలు పుట్టిన తర్వాత కొన్ని విషయాల్లో అయితే అశ్రద్ధ చూపిస్తూ ఉంటారు. బట్ అలా ఎప్పుడూ చేయకూడదు. ఎందుకంటే ఒక ఫ్యామిలీకి, ఒక సొసైటీకి ఆడవాళ్లే బ్యాక్ బోన్ అని చెప్పుకోవాలి. ఒక హ్యాపీ మదర్ ఉంటే హెల్దీ ఫ్యామిలీ ఉంటుంది. కాబట్టి ఇలా 30-35 సంవత్సరాలు దాటిన మహిళలు తీసుకోవాల్సిన చిన్న జాగ్రత్తల గురించి అయితే నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో పెళ్ళయి పిల్లలు పుట్టిన ఆడవాళ్ళు అయితే ఖచ్చితంగా చూడండి, స్కిప్ చేయకుండా. ఎందుకంటే చాలా మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో అయితే ఉంటుంది. కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అలాగే మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. సో పెళ్ళయి పిల్లలు పుట్టిన ఆడవాళ్ళు కొన్ని విషయాలు అయితే చాలా నిర్లక్ష్యంగా ఉంటారు. వాటిలో అయితే ఫస్ట్ డైట్ అన్నమాట. సో లేచినప్పటి నుంచి పిల్లల స్కూల్స్ ఉన్నాయి, వాళ్ళకి లంచ్ బాక్స్, క్యారీ బాక్స్, హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళాలి, వాళ్ళకి టిఫిన్లు, వాళ్ళకి టీలు, ఇవి ఇలానే జరిగిపోతూ ఉంటుంది. సో ఈ పనిలో పడి వాళ్ళు తినాలి అన్న విషయం కూడా మర్చిపోతూ ఉంటారు. బట్ అలా ఎప్పుడూ చేయకూడదు. ముఖ్యంగా పొద్దున్న టైం బ్రేక్ఫాస్ట్ అయితే అస్సలు స్కిప్ చేయకూడదు అనమాట. ఇన్ కేస్ చాలా హడావిడిగా ఉంది, తినలేకపోతున్నాం అన్నప్పుడు అట్లీస్ట్ ఒక జ్యూస్ కానీ, ఒక వెజిటేబుల్ జ్యూస్, లేదు ఒక రాగి జావ కానీ తీసుకోవడం మంచిది అనమాట. సో చేసి పెట్టేసుకొని వంటింట్లో పెట్టుకొని మీ పాటికి మీరు వంట చేసుకుంటూ, మీ పాటికి మీరు చేసుకుంటూ మధ్యలో ఒక్కొక్క సిప్ తాగుతూ ఉండాలన్నమాట. సో దట్ ఈ రాగి జావా వీటిలో ఏంటి అంటే హైలీ కాల్షియం ఉంటుంది, ఎంతో కొంత బెల్లం వేస్తాము, ఐరన్ రిచ్ ఉంటుంది. కాబట్టి మన బోన్స్ కి, మన హెల్త్ కి, హిమోగ్లోబిన్ పెంచడానికి కూడా చాలా యూజ్ అవుతుంది. అంతేకాదు ఎవ్రీ డే పొద్దున స్టార్ట్ చేసేటప్పుడు ఎంతో కొంత కొన్ని డ్రై ఫ్రూట్స్ తో ఒక 4 బాదం పప్పులు, ఒక 4 జీడిపప్పులు, ఒక 10 ఎండు ద్రాక్ష, ఒక 2 ఖర్జూరం వీడితో స్టార్ట్ చేయడానికి ట్రై చేయండి. బట్ అందరూ అఫోర్డబుల్ ఉండరు కదా, అందరికి ఆ ఫెసిలిటీ ఉండదు కదా అనుకుంటే నో ప్రాబ్లం. అట్లీస్ట్ రాగి జావా అది ఈజీగా అవైలబుల్ గా ఉంటుంది, కాస్ట్ కూడా చాలా తక్కువ. అట్లీస్ట్ రాగి జావా చేసుకుని తాగడానికన్నా ట్రై చేయండి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే నెక్స్ట్ ఈ 30-35 దాటిన ఉమెన్సే కాదు, ఎవరైనా కానీ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తే బెటర్ అనమాట. అంటే మీరు బ్రేక్ఫాస్ట్ టైం 10:30 to 11 వరకు బ్రేక్ఫాస్ట్, ఈ బ్రేక్ఫాస్ట్ లో కూడా హైలీ రిచ్ ఇన్ ప్రోటీన్. ఏంటమ్మా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనమాట. అంటే 10:30 నుంచి 11 లోపల బ్రేక్ఫాస్ట్ తింటారు. అండ్ దెన్ మళ్ళీ లంచ్ ఉండదు అనమాట. డైరెక్ట్ గా డిన్నర్ 6 to 8 o'clock మధ్య డిన్నర్ చేస్తారు. ఈ బ్రేక్ఫాస్ట్ కూడా హైలీ రిచ్ ఇన్ ప్రోటీన్ ఉండాలి, రిచ్ ఇన్ ఫైబర్ ఉండేలాగా చూసుకోవాలి. సో దట్ అన్ని మనకు అవసరమైన అవన్నీ కూడా సగమోతాదులో వెళ్ళడానికి ప్రయత్నించాలి. అండ్ దెన్ కూరలు కూడా ఎక్కువ ఆకుకూరలు చేసుకోవడానికి ట్రై చేయాలి. అలాగే డిన్నర్ విషయానికి వచ్చాను కదా, డిన్నర్ అయితే 6 to 8 o'clock మధ్యనైతే తినేయడానికి ట్రై చేయాలి. అరే ఇంకా పిల్లలు తినలేదు, పిల్లలకు పెట్టాక తింటాను, హస్బెండ్ ఇంకా ఆఫీస్ నుంచి రాలేదు, అతను వచ్చాక తింటాను. సో ఇవన్నీ వద్దు. ఎవరు తిన్నా తినకపోయినా 6 to 8 o'clock మధ్యన మీరైతే ఫస్ట్ తినేసేయండి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే అందరు తినేసిన తర్వాత మిగిలినవి తిందాంలే అనే మెంటాలిటీతో చాలా మంది ఉంటారు. సో ఇప్పటి నుంచి తప్పకుండా చేంజ్ చేయండి. ఫస్ట్ మీరు తినండి. సో ఫస్ట్ మీరు స్ట్రాంగ్ గా ఉండి, మీరు హెల్దీగా ఉంటే సో దట్ ఎంటైర్ ఫ్యామిలీని అయితే చూసుకోగలరు. సో ఇది ఫుడ్ విషయానికి వస్తే. అంతేకాదు ఎప్పుడు కూడా చెప్పాను కదా, ఈ 30-35 అయిపోయిన వాళ్ళు ఏంటంటే ఇయర్లీ వన్స్ లేదా ఈ 2 సంవత్సరాలకు ఒకసారి అట్లీస్ట్ కొన్ని హెల్త్ చెకప్స్ అయితే చేయించుకోవాల్సిన అవసరం ఉంది. హిమోగ్లోబిన్ ఎలా ఉంది, వైటమిన్ డి ఎలా ఉంది, అలాగే ప్యాప్ స్మియర్, ఇవన్నీ కూడా ఒక లిస్ట్ ఉంటుంది అనమాట. సో ఇవన్నీ అట్లీస్ట్ 2 సంవత్సరాలకు ఒకసారి అన్నా చేయించుకుంటే మన బాడీలో వచ్చే చేంజెస్ ఏంటి ఇవన్నీ ముందుగానే గుర్తించవచ్చు. సో దట్ పెద్ద ప్రమాదం లేకుండా కూడా బయటపడిపోవచ్చు అనమాట. ఇక పాయింట్ నెంబర్ 2 వచ్చేసి ఫిజికల్ ఎక్సర్సైజ్. అరే మేము రోజంతా పరుగులు తీస్తూనే ఉంటాం, రోజంతా పని చేస్తూనే ఉంటాం, మళ్ళీ సపరేట్ గా ఈ ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది ఏంటి అనుకుంటారు. బట్ అలా కాదు. ప్రతిరోజు డైలీ ఒక 1/2 hour to 40 minutes మీకోసం, మీ ఫిజికల్ మెయింటెనెన్స్ కోసం చిన్న ఎక్సర్సైజ్ అయితే ఖచ్చితంగా చేయాలి. అది యోగా కావచ్చు, ఏరోబిక్ ఎక్సర్సైజ్ కావచ్చు, జుంబా ఎక్సర్సైజ్, అట్లీస్ట్ మినిమం వాకింగ్ అన్నా అవ్వచ్చు. సో ఖచ్చితంగా చేయాలి. మేము బయటికి వెళ్ళలేము, మేము నేర్చుకోలేము, మేము వాకింగ్కి బయటికి వెళ్ళామంటే నో ప్రాబ్లం, ఇంట్లోనే మేడం ఇచ్చేయండి. మేడం మీదకి కూడా వెళ్ళలేము, ఇంట్లోపలే ఒక చోట నించొని జస్ట్ వాకింగ్ లాగా కాళ్ళు ఇలా పైకి ఎత్తడం అలాంటివి చేయండి. కానీ తప్పకుండా చేయాలి. యూట్యూబ్లో ఎన్ని చిన్న యోగాసనాలు, ఎన్ని చిన్న చాలా ఉంది మనం నేర్చుకోవాలంటే. కాబట్టి ఖచ్చితంగా డైలీ
ఫిజికల్ ఎక్సర్సైజ్ ఒక 30 to 40 మినిట్స్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకు అంటే ఏజ్ పెరిగే కొద్దీ మనలో మజిల్స్ యొక్క స్ట్రెంత్ తగ్గుతుంది, బాడీ యొక్క స్ట్రెంత్ తగ్గుతుంది, బోన్స్ అన్ని కూడా ఆస్టియోపోరోసిస్ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఇలాంటివన్నీ వచ్చినప్పుడు మనకి ఈజీగా ఫ్రాక్చర్స్ జరిగే అవకాశం కూడా ఉంటుంది. ఇవన్నీ ఓవర్కమ్ చేసి కొంచెం మజిల్ స్ట్రెంత్ ని, బాడీ స్ట్రెంత్ ని, అలాగే బోన్స్ ఫ్లెక్సిబిలిటీని పెంచడానికి చిన్న చిన్న ఎక్సర్సైజ్ అయితే ఎప్పుడు మనకు అవసరం అన్నమాట. కాబట్టి తప్పకుండా ఫిజికల్ ఎక్సర్సైజ్ అయితే చేయండి. పాయింట్ నెంబర్ 3, ఎప్పుడు కూడా అబండెంట్ స్లీప్ అనేది ఉండాలన్నమాట. చాలా మంది 11, 12 దాకా పనులు చేస్తూనే ఉంటారు, మళ్ళీ తెల్లవారుజామున 3కి 4కి లేసేస్తూ ఉంటారు. బట్ అలా ఎప్పుడు చేయొద్దు. ఎప్పుడు కూడా 6 to 8 o'clock మీ డిన్నర్ అయిపోయిందంటే 9 o'clock పడుకోవడానికి ట్రై చేయండి. ఎందుకు అంటే మనం వెళ్ళి పడుకున్న వెంటనే మనకు నిద్ర రాదు. సో దట్ ఆ 9 నుంచి మన పిల్లలతో కావచ్చు, మన హస్బెండ్ తోటి కావచ్చు, ఏదైనా మాట్లాడుతూ అలా 10 o'clock కల్లా నిద్ర పట్టేస్తుంది అనమాట. సో 10 నుంచి 5 వరకు అబండెంట్ స్లీప్, 6 to 7 hours మంచి స్లీప్ ఉండాలి. ఎందుకంటే ఈ స్లీప్ లోనే మన బాడీలో ఉండే హార్మోన్స్ అన్ని కూడా సెట్ అవుతాయి. ఏదైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నా కూడా చక్కగా సెట్ అవుతుంది. అబండెంట్ టైం ఇస్తాము అన్ని హార్మోన్స్ కి, అన్ని మన బాడీలో ఉండే జ్యూసెస్ కి, వాటి యొక్క పర్ఫెక్ట్ యాక్షన్ చేయడం కోసం. కాబట్టి తప్పకుండా ఎప్పుడు మంచిగా స్లీప్ ఉండాలి. కాకపోతే ఈ రోజు రేపు ఎలా ఉందంటే, ఇన్ కేస్ మనం 9కి వెళ్ళాము పడుకోవడానికి, బట్ 1 గంట 2 గంటల ఫోన్ చూస్తూనే ఉంటాము. బట్ ఒక కండిషన్ పెట్టుకోండి, ఎప్పుడు కూడా నిద్రకు ముందు 1 గంట మాత్రం ఫోన్ అసలు టచ్ చేయకూడదు అని అయితే ఒక నియమం పెట్టుకోండి. కానీ ఇది చాలా ఇంపాసిబుల్ అనమాట. కానీ ట్రై చేయండి. అట్లీస్ట్ మనం పడుకునేటప్పుడు 1 గంట ముందు ఫోన్ చూడకూడదు. ఎందుకు అంటే ఫోన్ చూస్తుంటే ఇంకా చూడాలి అని చెప్పి ఇంటెన్సిటీ అయితే ఉంటుంది. సో 1 గంట అయిపోతుంది, 2 గంటలు అయిపోతుంది. మనం 9 గంటలకు పడుకోవాలని వెళ్ళిన వాళ్ళు కూడా చూసరికి 11, 12 అవుతుంది. కాబట్టి ఫోన్ కూడా వాడడం కూడా తగ్గించండి. అంటే ఇంకా 4వ విషయం వచ్చి, ఎప్పుడు కూడా మీ హ్యాపీనెస్ ని తీసుకొచ్చి వేరే వాళ్ళ చేతిలో పెట్టకండి. మీ హ్యాపీనెస్ మీలో నుంచి రావాలి. హస్బెండ్ తిడితే బాధపడిపోవడం, హస్బెండ్ పొగిడితే హ్యాపీ ఫీల్ అవ్వడం, పిల్లలు బాగా చదివితే హ్యాపీ ఫీల్ అవ్వడం, పిల్లలు చదవకపోతే బాధపడడం, ఇలా కాదు. ఎందుకంటే ఈ కండిషన్స్ లో మీరు మీ హ్యాపీనెస్ తీసుకెళ్లి మీ హస్బెండ్ చేతిలో పెట్టేస్తున్నారు, మీ హ్యాపీనెస్ తీసుకెళ్లి మీ పిల్లల చేతిలో పెట్టేస్తున్నారు. అలా కాదు. కాబట్టి ఇప్పుడు కూడా మీరు ఇంటర్నల్ గా హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి. ఇలాంటివన్నీ చాలా ఈజీగా జరగవు. ఎన్నో రోజులు సాధన చేయాలి, మెడిటేషన్ చేయాలి. దీనివల్ల ఏమవుతుందంటే మీరు ఎమోషనల్ గా చాలా స్ట్రాంగ్ అవుతారు. మనం జనరల్ గా చెప్తూ ఉంటాం, మెన్ ఆర్ ఫిజికల్లీ స్ట్రాంగ్ బట్ ఉమెన్ ఆర్ ఎమోషనల్లీ స్ట్రాంగ్ అని మనం చాలా విషయాల్లో కూడా గమనిస్తూ ఉంటాము. కాబట్టి ఎప్పుడు కూడా ఆడవాళ్ళు ఎమోషనల్ గా స్ట్రాంగ్ ఉండాలి. ఎందుకు అంటే సో ఎన్నో ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటాయి. అవన్నీ బేస్ చేసుకొని మనం బాధగా ఉంటాం. అదంతా కాదు, మన హ్యాపీనెస్ మన చేతుల్లో ఉండాలి. ఇవన్నీ తర్వాత ఫ్యాక్టర్స్ అన్నమాట. ఈ ఎమోషనల్ గా స్ట్రాంగ్ ఉండడం కూడా మనం మెడిటేషన్ ద్వారా, ఫిజికల్ ఎక్సర్సైజ్ ద్వారా ఇలా చాలా చాలా ప్రయత్నం చేస్తూ ఉంటేనే అట్ లాస్ట్ మనం ఒక ఎలాంటి స్టేట్ కి చేరుకుంటామంటే మన హ్యాపీనెస్ ఎవరి చేతుల్లో ఉండదు. ఎలాంటి సిచ్యువేషన్ లో అయినా, అది ఎంత బాధాకరమైనా మనం బాధపడిపోము, ఎంత హ్యాపీనెస్ అయినా మనం ఎక్కువ హ్యాపీనెస్ చూపించమన్నమాట. సో ఇవన్నీ ఒక ఈక్వల్ మోతాదులో అయితే ఉండడం అయితే జరుగుతుంది. కాబట్టి ఆడవాళ్ళు ఎప్పుడు కూడా ఎమోషనల్ గా కూడా చాలా స్ట్రాంగ్ ఉండాలి. నాట్ ద లీస్ట్ వచ్చేసి, మీరు ఎంత బిజీగా ఉన్నా, ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నా, మీ సెల్ఫ్ కేర్ ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. మీ కొరకు మీరు కొంచెం టైం స్పెండ్ చేసుకోవాలి. మిమ్మల్ని మీరు ప్రేమించుకోవాలి. మీకోసం అంటూ ఒక సమయం అయితే పెట్టుకోవాలన్నమాట. కానీ ఇది ఎర్లీ మార్నింగే సాధ్యం అవుతుంది. ఎందుకంటే అందరు నిద్రపోతున్నప్పుడు, ఒక 4 o'clock 5 o'clock లేసినప్పుడు మీరు మీతో టైం స్పెండ్ చేయగలరు. ఎందుకంటే ఇంట్లో ఇంకా పిల్లలు, హస్బెండ్ వీళ్ళందరూ లేచేసిన తర్వాత అస్సలు అవ్వదు. ఎందుకంటే వాళ్ళకి రెడీ చేయాలి, ఆలనా పాలనా చూసుకోవాలి, బ్రేక్ఫాస్ట్, టిఫిన్లు, లంచ్, ఇవన్నీ అసలు మీకు మీరు టైం స్పెండ్ చేయలేరు. కాబట్టి ఇది మనతో మనం టైం స్పెండ్ చేయగలము అంటే అది ఎర్లీ మార్నింగే సాధ్యమవుతుంది. కాబట్టి మీ కొరకు మీరు ఆలోచించడం, మీతో మీరు మాట్లాడుకోవడం, మీ ఆరోగ్యం పట్ల మీరే జాగ్రత్త వహించాలి. కాబట్టి ఇలాంటి చిన్న విషయాల్లో అయితే ఆడవాళ్ళు జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. అంతేకాదు, బీ క్రియేటివ్. ప్రతిరోజు ఏదో ఒకటి క్రియేటివ్ గా చేయడం, ఒక చిన్న పెయింటింగ్ వేయడం, ఒక చిన్న క్రాఫ్ట్ చేయడం, మన ఉన్న చిన్న ఇంటినే అందంగా డెకరేట్ చేసుకోవడం, ఇలాంటి చిన్న క్రియేటివ్నెస్ అనేది ఎప్పటికి కూడా ఉండాలి. సో దట్ అప్పుడే మన బాడీ, బ్రెయిన్ అన్ని కూడా యాక్టివ్ స్టేట్ లో ఉంటాయి, చాలా ఉత్సాహంగా ఉంటారు. అంతేకాదు, ఎప్పుడు కూడా ఒకటే వే ఆఫ్ డ్రెస్ స్టైల్, ఒకటే వే ఆఫ్ ఫ్యాషన్ కాదు, ఒకటే వే ఆఫ్ హెయిర్ స్టైల్ కాదు, ట్రై టు చేంజ్ ఇట్. ఎందుకంటే చేంజ్ కోరుకుంటుంది. ఈ చేంజ్ చేసినప్పుడు మనం కూడా చాలా ఫ్రెష్ గా ఫీల్ అవుతాం, మన మనసు కూడా చాలా ఫ్రెష్ గా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఏదో కొత్తది జరిగినట్టు
చాలా ఉత్సాహం కూడా ఉంటుంది అనమాట. కానీ బయట వాళ్ళు ఏమనుకుంటారు, ఈ హెయిర్ స్టైల్ చేస్తే ఏమనుకుంటారు, ఈ డ్రెస్ వేస్తే ఏమనుకుంటారు, అరే అనే వాళ్ళు ఎప్పుడు అనుకుంటూనే ఉంటారు. మనం మంచి చేసినా చెడు చేసినా దేర్ ఈస్ ఆల్వేస్ సమ్ సార్ట్ ఆఫ్ పీపుల్ ఇన్ ద సొసైటీ హూ విల్ జడ్జ్ యూ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మనం మంచి చేసినా చెడు చేసినా మనల్ని జడ్జ్ చేసేవాళ్ళు కొంతమంది ఎప్పుడూ ఉంటారనమాట. కాబట్టి వాళ్ళ గురించి మనం బోదర్ అవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి క్రియేటివ్గా ఉండాలి, అలాగే మనని మనం చేంజ్ చేసుకుంటూ ఉండాలి. మన వే ఆఫ్ ఫ్యాషన్, మన వే ఆఫ్ టాకింగ్ స్కిల్స్, మన వే ఆఫ్ హెయిర్స్, ఎవ్రీథింగ్ కూడా చేంజ్ చేస్తూ ఉండాలి. సో దట్ అప్పుడే మనం చాలా ఫ్రెష్నెస్ ఫీలింగ్ ఉంటుంది, చాలా ఉత్సాహంగా ఉంటాము. కాబట్టి నేనైతే ఈ వీడియోలో ఆడవాళ్ళ డైట్ గురించి, ఫిజికల్ ఎక్సర్సైజ్ గురించి, అలాగే ఎమోషనల్గా ఎలా స్ట్రాంగ్ ఉండాలి, అండ్ దెన్ క్రియేటివ్నెస్గా ఉండాలి, ఎప్పటికప్పుడు లైఫ్ స్టైల్ చేంజ్ చేస్తూ ఉండాలి. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఇచ్చాను. సో ఈ వీడియో కానీ మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా మామ్స్ ముచ్చట్లు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.